ఎలాగోలా కొంచెం ఉండుంటే మేబీ లాస్ట్ వరకు టాప్ 5 వెళ్ళకపోయినా లాస్ట్ వరకు ఉన్నా కూడా హైలైటే కదా. సో ఉండుంటే బాగుండేది. ఆయన తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కదా అనిపించింది. సో నిన్న సండే ఎపిసోడ్ లో నాగార్జున గారు కంటెస్టెంట్స్ అందరికి కూడా ఎవరు ట్రోఫీకి దగ్గరకి వెళ్తున్నారు, ఎవరు ఎగ్జిట్ కి దగ్గరకి వెళ్తున్నారు అంటే మోస్ట్లీ ట్రోఫీకి దగ్గరగా తనూజ, ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ గారు. లీడర్ So, బోర్డా ముగ్గురు. నిన్నటిదా నిన్నటిది సండే. లీడర్ బోర్డు గురించి మాట్లాడతాను. నిన్నటిదా అంటే నాగార్జున గారు నార్మల్ గా కంటెస్టెంట్స్ ని మీ ఒపీనియన్ చెప్పండి, ట్రోఫీకి దగ్గరగా ఎవరు వెళ్తున్నారు, ఎగ్జిట్ కి దగ్గరగా ఎవరు వెళ్తున్నారు అని చెప్పేసి అడిగారు. సో ఓకే. కళ్యాణ్ అండ్ తనూజ, ఎమాన్యుయల్ వీళ్ళు ముగ్గురికే ఎక్కువ వచ్చాయి టాప్. మరి అలా అనుకున్నప్పుడు మన సాటర్డే రోజు ఎందుకని సుమన్ శెట్టి గారిని లీడర్ బోర్డు లో ఫస్ట్ పెట్టారు? మరి ఆయన కూడా ఉండాలి కదా. మరి ఆయన ఏం ఎగిరిపోయాడు ఈ లోపల? కాదు కదా. అట్లా ఏం లేదండి, వీళ్ళు ప్రకారం పెడుతుంటారు ఎందుకంటే ఓటింగ్ కోసం బయట ఇట్లా జరుగుతుంది మిగతా వాళ్ళని అలర్ట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అనమాట. సో మీరు కూడా కొంచెం ఫోర్స్ గా ఆడని చెప్పి చెప్పడం ఏంటది నా ఫీలింగ్. లేదా ఇండైరెక్ట్ గా వీళ్ళకి ఏమన్నా ఇస్తున్నారేమో క్లూ లాంటిది, మీరున్న టాప్ లో ఇంకొంచెం బాగా ఆడండి, కొంచెం ఇదవద్దు అని చెప్పేసి. మరి ఇమ్మాన్యుయల్ గారు ఇప్పటి వరకు నామినేట్ అవ్వలేదు, ఆయనకి ఓట్ బ్యాంకింగ్ కూడా ఇంకా మొదలవ్వలేదు. ఈ రోజు జరిగిన విషయం ఏంటంటే ఇప్పుడు నామినేషన్ జరుగుతున్నాయి అనమాట. ఈ రోజు ఇమ్మాన్యుయల్ గారు కెప్టెన్ కదా, అయినా కూడా ఆయన కెప్టెన్ అయినా సరే ఆయనకి ఇమ్యూనిటీ లేదు. ఓకేనా. సో ఆయన చేయొచ్చు ఆయన కూడా, కాకపోతే ఆయన సేఫ్ గా ఏం చేస్తారంటే ఆయన పవర్ స్టార్ ఉంది కదా దాన్ని యూస్ చేసుకున్నాడు. ఓకేనా. సో ఆయన సేఫ్ గా ఆడుతున్నాడు హ్యాపీగా. అది ఉండాలి, గేమ్ ఖచ్చితంగా ఉండాలి, ఆ సేఫ్ గేమ్ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే విన్ అవ్వాలి కదా, విన్ అవ్వాలన్నప్పుడు ఆయన ప్రయత్నం ఆయన చేసుకోవాలి కదా. అవతల కోసం ఎందుకు యూజ్ చేయాలి, మరి చేయరు. అయితే ఇమాన్యుల్ వచ్చేసి ఒక్కసారి కూడా నామినేషన్ కి రాలేదు. మరి ఒకసారి వచ్చి అతని సత్తా ఏందో చూపించుకోవాలి కదా బయట. ఇలా ఉంటే ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇమ్మాన్యుయల్ గారు బయట ఒకవేళ నామినేషన్స్ వచ్చుంటే మాత్రం డెఫినెట్ గా ఆయన ఓటింగ్ పడుతుంది. ఆయన నామినేషన్స్ అంటే ఎలిమినేషన్ అయితే ఉండడబ్బా, అది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం. సో అట్లాగా అంటే నాగార్జున అన్నారు డైరెక్ట్ గా నామినేషన్ వస్తే ఇంటికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పి ఎవరిని ఇమాన్యుల్ తోటి చెప్పారు. అవన్నీ కామెడీగా ఉంటారండి. ఇప్పుడు ఈయన కామెడీ చేస్తుంటారు కాబట్టి ఆయన కూడా కామెడీగా అన్నట్టున్నారు తప్ప ఇమ్మాన్యుయల్ గారు ఎందుకు వెళ్తారని మీరు చెప్పండి. టు బి ఫ్రాంక్ గా చెప్పండి, ఆ హౌస్ లో ఎవరు బాగా ఆడుతున్నారు? ఎంటర్టైన్మెంట్ పరంగా అవ్వచ్చు, గేమ్ పరంగా అవ్వచ్చు, బాండింగ్ పరంగా అవ్వచ్చు, సిన్సియర్ గా ఆడే పర్సన్ ఎవరైనా తనే ఉన్నాడు. ఏదో 2-3 విషయాలు కొంచెం సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తున్నాడు, దానివల్ల మనం ఏదో అని అనకూడదు అనమాట. నెక్స్ట్ వన్ ఒకసారి తనుజాని నామినేషన్ చేసే విధానంలో కొంచెం రాంగ్ గా చేశాడు అంతే. మిస్టేక్ జరుగుతుంటాయి అప్పుడప్పుడు, ఎప్పుడు మిస్టేక్ చేస్తే అది రాంగ్. ఓకేనా. సో ఆయన బాగా ఆడతారండి, ఆయన వెళ్ళే ప్రసక్తే లేదు బయటికి. గుడ్ కదా, అదే ఫ్రెండ్షిప్ అంటే. రీతు డిమోట్ పవన్ కూడా వెరీ గుడ్ అండి, వాళ్ళు కూడా సేమ్ ఉన్నారు. ప్యూర్ అనిపిస్తుంది, నాటకం ఆడట్లేదు అనిపిస్తుంది. ఇలా ఉండాలి, ప్యూర్ గా ఉండాలి రిలేషన్షిప్స్ అంటే. ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ప్యూర్ ఉండాలి రిలేషన్షిప్ అంటే. మొగుడు పెళ్ళాలు అవన్నీ నాకు తెలియదండి, నేను అంత దూరం వెళ్ళను కాంట్రవర్సీకి. ఎందుకంటే నాకైతే వాళ్ళిద్దరు అక్కడ ఎక్కడ కూడా ఆ కోణం కనిపించలేదు. తనుజ అక్కడ డాన్స్ చేస్తున్నా కూడా నవ్వు వచ్చింది నాకు బేసిక్ గా. పాపం అందుకే అక్క సినిమాల దాకా వెళ్ళలేదు, సీరియల్ దాకా అయిపోయింది అనిపించింది నాకు ఎందుకో. అంటే కొంచెం కామెడీగా అనిపిస్తుంది డాన్స్, అక్కకి రాదనుకుంటా.